ఏమి రుచి తినరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరంటే. ఇంకా చెప్పాలా? ధాత్రి ప్రేక్షకులకి నమస్కారం. ఈవేళ అరటి పువ్వు పప్పు కూర చేస్తున్నాను. ఈ అరటి పువ్వు మా అమ్మాయి ఇంట్లో నుంచి తీసుకొచ్చాను. మా అమ్మాయి పెద్దమ్మాయి ఇంట్లో అరటి చెట్లు ఉన్నాయి, అక్కడి నుంచి వచ్చింది అరటి పువ్వు. అదేమో పప్పు కూరలో చేశానన్నమాట. ఎలా చేయాలో చెప్తున్నాను. ముందర పప్పు ఉడికించుకోవాలి. అరటి పువ్వు సన్నగా తరుక్కుని ఉప్పు నీళ్ళలో వేసి ఒక మాట ఉంచి పిడి చేయాలి, సన్నగా తరిగి. పప్పు ఉడుకుతుంటే కొంచెం బిరుసు పదును మీదే ఈ పువ్వు కూడా వేసేయాలి. పైన మూత పెట్టేస్తే మగ్గిపోతుంది. ఉప్పు కూడా వేసేయాలి, అప్పుడు తర్వాతే వేయాలి ఉప్పు. తర్వాత తిరగమూత వేసుకోవాలి. మినప్పప్పు, మిరపకాయలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇవి తిరగమూత వేసి అందులో ఈ పప్పు కూర వేసేయడం అంతే. అరటి పువ్వు పప్పు కూర రెడీ. అరటి చెట్టు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది మనకి. అరటి చెట్టులో దోట ఒకటి, అరటి పువ్వు కాక ఆకులు అన్నీ కూడా మనకు ఉపయోగకరమైనవే. దోట చాలా మంచిది. దోట రసం తాగితే చాలా మంచిది. స్టోన్స్ కూడా కరిగిపోతాయి దోట. ఇది అరటి పువ్వు ఆవు పెట్టి కూర ఉండొచ్చు. మొన్న నేను చేశాను. అరటి పువ్వు ఆవు పెట్టి సన్నగా తరిగి పనసకాయ కూరలా ఉంటుంది. అరటి పువ్వు ఆవు పెట్టి కూర వండితే చాలా బాగుంటుంది. అలా చేశాను మొన్న, చాలా బాగుంది. అందులోకేమో వడియాలు, అప్పడాలు కాంబినేషన్, అది బాగుంటుంది. సరేనండి, మళ్ళీ ఇంకో వంటతో మళ్ళీ కలుద్దాం. ఏమి రుచి తినరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరంటే. ఇంకా చెప్పాలా?